తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణంగా మే 2వ వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాబోతున్నట్టుగా వెల్లడించింది. ఈ నెల 14 లేదా 15న అండమాన్ తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. దక్షిణాది పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లో మే 7 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో రేపటి నుంచి ఈ నెల 7 మధ్య వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే ఇవాళ రేపు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో సాధారణంగా మే 2వ వారం తర్వాత తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ 2వ వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డ్ అవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదు కావటాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తారు.